ప్రియమైన ప్రజలారా, ఈరోజు ఈ దేశ ప్రజలకి ఒక విన్నపం చేయదలుచుకున్నాం. ఏమిటంటే, ఈ దేశంలో ఎటువంటి ఉద్యోగం సంపాదించాలన్నా కనీస విద్యార్హత అవసరం. ఆ విద్యార్హతతోటే కాదు, మళ్ళీ ఆ ఉద్యోగానికి కావాలంటే ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో మెరిట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ భారతదేశంలో 150 కోట్ల ఉన్నటువంటి ఈ దేశ జనాభాని పరిపాలించడానికి ఎలాంటి విద్యార్హత లేదు. కాబట్టి కంపల్సరిగా ఈ ప్రభుత్వాలు ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి కంపల్సరీ రాజకీయ నాయకులు పరిపాలనా విధానాలకు రావాలంటే ఒక చట్టం తీసుకురావాలి. కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి. ఆ విద్యార్హత డిగ్రీ ఉన్నంత మాత్రం సరిపోదు, మళ్ళీ వీళ్ళకు కూడా ఒక పాసెట్ లాంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలి. పాసెట్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇలాంటివంటి టెస్టులు పెట్టి దాంట్లో ఉత్తీర్ణమైనటువంటి వారికి మాత్రమే రాజకీయాల్లో పోటీ చేసే అర్హత ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.